చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రేమలో ఉన్నప్పుడు ఒక ప్రేమికుడికి చాలా తెగింపు ధైర్యం ఉంటుంది. మరి నా ప్రేమలో వెన్నెలను కలిసేందుకు నేను తెగించి చేసిన పనేంటో తెలుసా? ఆ 2 పనులు వదిలేసి ముచ్చటగా మూడోదిచ్చేవా? విక్రమ్, చీపో అన్నావంటే నీకు ముద్దుపై ఇష్టంగానే ఉన్నట్టుంది. అబ్బా విక్రమ్, అన్నయ్య వచ్చే టైం అయింది. ఇక్కడ నిన్ను చూస్తే ఏమవుతుంది? మహా అయితే మన పెళ్ళవుతుంది. దానికోసమేగా ఈ తపనంతా. విక్రమ్, ఎందుకు నన్ను టెన్షన్ పెడతావు? వెళ్ళు ప్లీజ్. ప్రేమ ఎవ్వరికీ తల వంచదు, ఎవ్వరిని చూసి భయపడదు. విక్రమ్, సినిమా డైలాగ్స్ ఆపి ఇక్కడ నుంచి వెళ్ళు. నిన్ను చూడాలనుకున్న పనైంది. పనిలో పని కాబోయే బావని కూడా పలకరించి వెళ్ళిపోతే ఓ పనైపోతుంది. ఇంత దూరం వచ్చి పలకరించకుండా వెళ్ళిపోతే ఫీల్ అవడు? అదిగో మాటల్లోనే మీ అన్నయ్య వస్తున్నాడు. అమ్మో అన్నయ్య, ఇప్పుడు ఎలా? అమలు, ఇలా రా. ఏంటన్నయ్య? వీడు మళ్ళీ వచ్చాడు. నిన్నేమన్నా అన్నాడా? ఎందుకు వచ్చాడో నాకు తెలియదన్నయ్య. మా ఇంటి వైపు రావద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏమనుకున్నావు నువ్వు? సిగ్గు రోషన్ లేదా? లేక నేనేమీ చేయనన్న ధైర్యమా? రాజాబాబు, నేను వచ్చిన పని. రేయ్, ఏంట్రా నా ఇంటికి వచ్చి నీకు పని? అల్లుడు, పోనీలు వదిలే అల్లుడు. లేదు మావయ్య, వీణ్ణి ఇలా వదిలేబట్టే మళ్ళీ మళ్ళీ ఇలా చేస్తున్నాడు. నా మంచితనాన్ని ఆసరాగా తీసుకొని నన్ను రెచ్చగొడుతున్నాడు. రేయ్, నేను వినేంతవరకే నోటికి పని చెప్తాను. వినకపోతే నా చేతులకి పని చెప్పాల్సి వస్తుంది. నేను చెప్పేది విను రాజాబాబు. నువ్వేం చెప్తావో నాకు తెలుసురా. నిన్ను నమ్మడానికి నేనేమన్నా చవటనే అనుకుంటున్నావా? నరికి పడేస్తానే అనుకుంటున్నావో? అల్లుడు, వీణ్ణి ఇలా వదిలేయటం వల్లే మన ఇంటి గౌరవాన్ని బయటికి లాగుతున్నాడు. పంచాయతీ పెట్టించి వీణ్ణి, వీడి ఫ్యామిలీని ఊరు నుంచి వెళ్లిపోయేలా చెయ్యాలి. ఇలాంటి వాడికి పంచాయతీ దాకా ఎందుకత్తయ్యా? నేనే వీడిని 4 తన్ని తరిమేస్తాను. రాజాబాబు, ఒక్క నిమిషం ఆగండి. విక్రమ్ సార్ని రమ్మని చెప్పింది మేమే బాబు. అవును రాజాబాబు, లోన్ కోసం ఆఫీస్కి వెళ్తే మీ ప్రెసిడెంట్ గారి దగ్గర షూరిటీ సంతకం పెట్టించుకురమ్మన్నారు. అందుకోసమని మేమే పిలిపించాం. వాళ్ళు పాస్బుక్ల మీద ఆల్రెడీ లోన్ తీసుకున్నారు. మళ్ళీ ఇవ్వాలంటే షూరిటీ కావాలి. దాని గురించే వచ్చాను. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా విక్రమ్ బాబు. చెప్పే అవకాశం ఎప్పుడు ఇస్తున్నారని అంకుల్? ఆ అవకాశమే ఇచ్చుంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు, ఆ రోజు అలా అయ్యేది కాదు. కాయిన్కి ఒకవైపున్న బొరుసుని చూసి నిందించడం కాదు, మరోవైపున బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ ఏమనుకుంటుంది, ఏం చెప్పాలనుకుంటుందోనని అడిగితే కదా తెలిసేది. ఆ పేపర్స్ ఇలా ఇవ్వండి. ఇవ్వండి. ఈ పేపర్స్ మీద మీ సంతకం కావాలి. ఎక్కడ పెట్టాలో వాళ్ళకి చెప్పినా మీరు సంతకం పెడతారని నాకు తెలుసు. కానీ బ్యాంక్ రూల్స్ ప్రకారం
మీరు సంతకం పెట్టడం నా కళ్ళ ముందే జరగాలి, అందుకే వచ్చాను. ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి, పెట్టిస్తాను. చాలా సంతోషం బాబు. మంచిది. చూడండి, మీ ప్రెసిడెంట్ గారు సంతకాలు చేశారు కదా, రేపు ఒకసారి మీరు బ్యాంకుకి రండి, లోన్ శాంక్షన్ చేస్తాను. అలాగే అలాగే బాబు, బాబు. రేపు వస్తామండి. వెళ్ళొస్తాను ప్రెసిడెంట్ గారు. హలో, ఇన్స్పెక్టర్ గారేనండి మాట్లాడేది? అవును చెప్పండి. సారు, మైలవరంలో ఆదికేశవ్ అనే వ్యక్తి తన రైసు మిల్లులో బియ్యం వ్యాపారంతో పాటు మాదక ద్రవ్యాల వ్యాపారం కూడా చేస్తున్నాడు. మీరెవరు మాట్లాడేది? నేనెవరో తెలుసుకోవడం కన్నా ఇలా చెడు వ్యాపారాలు చేస్తున్నా ఆ ఆదికేశవ్ని పట్టుకోండి. కానిస్టేబుల్, పాపం ఆదికేశవ మనతో పెట్టుకొని జైల్లోకెళ్ళి కూర్చోబోతున్నాడు. మమ్మీ, నువ్వు ఆ సీఐకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఈ పాటిగా సీఐ తన వాళ్లతో ఆదికేశవ్ రైస్ మిల్ కి బయలుదేరే పనిలో ఉండుంటాడు. మరి కాసేపట్లో ఆ ఆదికేశవుని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ మాట అలా అలా గాలికి వెళ్లి రాజాబాబు కుటుంబానికి తెలుస్తుంది. దాంతో ఆదికేశవ మంచివాడని గుండెల్లో పెట్టుకున్న రాజాబాబు గుండె పగిలి చచ్చిపోతాడు. ఆ తర్వాత ఇంకే అవుతుంది మమ్మీ? ఒకటి, ఆ రాజాబాబు అవమానంతో చస్తాడు, లేకపోతే ఆ ఆదికేశవతో వెన్నెల పెళ్లి జరగకుండా ఆగిపోతుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా మనకే లాభం. మనం అనుకున్నది జరిగినట్టే. ఆ ఆదికేశవ కౌంట్ డౌన్ స్టార్ట్. నానా, ఈ వ్యాపారంలో మనకొస్తున్న లాభాలు చూస్తుంటే 6 నెలల్లో ఈ మిల్లు కొనేయచ్చు అనిపిస్తుంది. రే కొడక, 6 నెలలు ఎందుకురా? 3 నెలలు ఇలాగే నడవని. నువ్వు ఈ మిల్లుకి ఓనర్ కాకపోతే అప్పుడు అడుగు. అంతేనంటావా నానా? అంతేరా. సరే, నువ్వు లెక్కబెట్టు నాన్నా. కానిస్టేబుల్స్, మిల్లు మొత్తం చెక్ చేయండి. ఏమైంది సార్? మీరు బియ్యం వ్యాపారంతో పాటు ఇల్లీగల్ వ్యాపారం చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమంటున్నారు సార్ మీరు?
సార్ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. నేను ఇలాంటి వ్యాపారం చేయడం ఏంటి సార్? రే ఆది, టెన్షన్ పడుతున్నావు ఎందుకురా? మనం చేస్తే కదా భయపడ్డానికి. సార్ మీరు చెక్ చేసుకోండి. ఆల్రెడీ మా వాళ్ళు మీ మిల్లులో చెక్ చేస్తున్నారు. సార్ మీరు ఎంత వెతికినా అలాంటివన్నీ మా మిల్లులో దొరకవు. ఎందుకు సార్ అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు? ఒకసారి ఇన్ఫర్మేషన్ వచ్చాక చెక్ చేయడం మా డ్యూటీ. సార్ ఆ సంచి ఇక్కడే ఉంది సార్. ఇప్పుడేమంటారు దీన్ని? సార్ ఒట్టు సార్, ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. ఆది కేశవ, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది నిజమని తేలింది. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. నాన్న సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, మా అల్లుడితో మాట్లాడతాను. పదండి. అనయ్య, మావయ్య ఫోన్. రాజబాబు. ఆ మోయ, నువ్వు త్వరగా రా రాజాబాబు. మోయ, నేను వచ్చేంత వరకు ఎస్ఐ గారిని అరెస్ట్ ఆపమని చెప్పండి. పట్టుకోమ్మా. ఏమైందనయ్యా? ఏం లేదమ్మా, మిల్లు దగ్గర ఏదో చిన్న సమస్య అంట. అక్కడికి వెళ్తే అన్ని క్లియర్ అయిపోతాయి. అయితే వెళ్దాం పదా. మీరు కాసేపు ఆకండి, మా అల్లుడు వస్తున్నాడు. ఎవరు చెప్పినా మీ కొడుకుని అరెస్ట్ చేయడం ఆగదు శివకేశవ. సార్ నిజం చెప్తున్నాను సార్, వీటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వ్యాపారం చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు సార్. ఏం మాట్లాడకు, పదా. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ హలో, ఆ గంగా, మన ఆదిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఏంటి? అదేదో కేసు అంటున్నారు గంగా. అలా ఎలా జరిగిందండి? నేను ఇప్పుడే వస్తున్నాను. ఇన్స్పెక్టర్ గారు, ఏం జరిగింది? రాజాబాబు, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మిల్లులో అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఆధారం దొరికాక అరెస్ట్ చేయక తప్పదు కదా. బాబా, అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను బాబా, ఇవన్నీ మిల్లులోకి ఎలా వచ్చాయో నాకు అసలు తెలియదు బాబా. నన్ను నమ్ము బాబా.
నువ్వు చెప్పు బావా, నేను ఎలాంటి వాణ్ణో? ఏదో కష్టపడాలి అని మిల్లుని లీజుకి తీసుకున్నానే తప్ప ఇలా చెడు దారిలో సంపాదించాలని నాకు ఆశ లేదు బావా. అయ్యో ఆదికేశవ, ఏంట్రా ఇది? నువ్వు గంజాయి వ్యాపారం చేయడమేంట్రా? ఇన్స్పెక్టర్ గారు, మా ఆది చెప్పేది నిజం. తనకి ఈ వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. నన్ను నమ్మండి. రాజాబాబు, అన్నీ తెలిసిన మీరు కూడా అలా అంటారేంటి? ఆధారాలు కళ్ళ కనిపిస్తూ ఉంటే ఎలా నమ్మకుండా ఉండమంటారు? ఏదో మీరు చెప్పారని ఇంతసేపు ఆగాం. కానిస్టేబుల్, ఎక్కించండి బండి. హలుడు, ఇది ఖచ్చితంగా ఆ విక్రమ్ పనే అయి ఉంటుంది. ఆ విక్రమ్ బెన్నర్ని ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని ఆదికేశవతో ఛాలెంజ్ చేశాడు. దానికి తగ్గట్టే 2 గంటల ముందే మన మిల్లుకొచ్చి వెళ్ళాడు. అసలు విక్రమ్ మిల్లుకెందుకు వచ్చాడు మావయ్య? నేను అదే అడిగానలుడు. రాజాబాబు కోసం వచ్చానని అబద్ధం చెప్పాడు. బావా, ఆ విక్రమ్ వచ్చిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇది విక్రమ్ ప్లానే. ఆ. ఆది, మన మిల్లులో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కదా? ఉన్నాయి బావా. సార్, ఇది మా ఫ్యామిలీ గౌరవానికి సంబంధించిన విషయం. దయచేసి కాసేపు అరెస్ట్ చేయడం ఆపండి. అసలు దోషులెవరో ఇక్కడే తేల్చేద్దాం. విక్రమ్ వచ్చాడు అంటే అది ఖచ్చితంగా విక్రమ్ చేసిన పనే అయి ఉంటుంది. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయి ఉండొచ్చు. దయచేసి ఒకసారి అవి చెక్ చేద్దాం. అలాగే రాజాబాబు, సీసీ కెమెరాలో చెక్ చేద్దాం. పదండి. పదండి. రండి రాజాబాబు. ఇదే. అది కనెక్ట్ చేయి. కనెక్ట్ అయింది బావా. విక్రమ్ ఏ టైం నుంచి వచ్చాడో ఆ టైం నుంచి పెట్టి. కొంచెం బ్యాక్. స్టాప్. అదిగో. ఇన్స్పెక్టర్ చూడండి. ఇన్స్పెక్టర్ గారు చూస్తున్నారుగా, విక్రమ్ వెళ్తున్నాడు. అక్కడే తిరుగుతున్నాడు. చూశారు కదా ఇన్స్పెక్టర్, నా చెల్లెల్ని తనకివ్వకుండా ఆదికిచ్చి పెళ్లి చేస్తున్నానన్న కోపంతో ఆదిని ఈ కేసులో ఇరికించాలని చూశాడు. సాక్ష్యం దొరికింది కదా, అరెస్ట్ చేయాల్సింది మా ఆదికేశవుని కాదు, ఆ విక్రమ్ని. అలాగే రాజాబాబు, ఆ విక్రమ్ ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేస్తాం. పద. ఏంటి మమ్మీ, మిల్లులో అరెస్ట్ అయిన ఆ అరుపులు, ఏడుపులు ఇమాజినేషన్లో చూస్తున్నట్టున్నావు? అవును పూర్ణిమ, ఈ పాటికి వాణ్ణి అరెస్ట్ చేసి జీపులో రయ్యమంటూ తీసుకెళ్తూ ఉంటారు. ఇదేంటి, పోలీసుల జీబు మన ఇంటి దగ్గర ఆగింది? కొంప తీసి మనం ఏర్పాటు చేసిన మనిషి మన గురించి నిజం చెప్పేశాడా ఏంటి? ఇంకా డౌట్ ఏంటి? చెప్పాడు కాబట్టి పోలీసులు మన కోసం వస్తున్నారు. ఇప్పుడెలా మమ్మీ? నావి ఓల్డ్ ఐడియాసు, నీవి ట్రెండింగ్ ఐడియాసు అంటావు కదా. ఇప్పుడు వాడు నీ ఐడియాస్ని. మమ్మీ, నువ్వు దెప్పి పడవటం మానేసి బయటపడటం ఎలా అని ఆలోచించు.
ఇంత గౌరవమైన పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇలా ఆలోచిస్తే ఎలా చెప్పండి మేడం? ఇన్స్పెక్టర్, దీనిలో నా ప్రమేయం ఏమీ లేదు. ఏ పూర్ణిమ మాట్లాడవేంటి? చెప్పు. అమ్మ నా దొంగ నా తల్లి, నువ్వు ఎస్కేప్ అవుతూ నన్ను బుక్ చేస్తున్నావు కదూ. సో నిజం ఒప్పుకోవడమే బెటర్. సాక్ష్యం దొరికాక మీరు ఏం చెప్పినా ప్రయోజనం లేదు మేడం. ఇన్స్పెక్టర్, మా మమ్మీ చెప్పినట్టు చేసింది మీ బ్రదర్ విక్రమ్ అని తెలుసు. అందుకే విక్రమ్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మా అన్నయ్య విక్రమా? అవును, విక్రమ్ ఆదికేశవ మిల్లులో గంజాయి పెట్టి ఆదికేశవ్ని కేసులు ఇరికించాలని చూశాడు. మా అన్నయ్య ఆదికేశవ్ నిరికించడానికి ప్లాన్ చేశాడా? ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్? మా అబ్బాయి ఒక బ్యాంకు మేనేజర్, అది మర్చిపోయారా మీరు? మేడం, మాకు స్థాయి కాదు, సాక్ష్యం ఇంపార్టెంట్. కానిస్టేబుల్స్, లోపలికి వెళ్ళి విక్రమ్ తీసుకురండి.